గుడ్ మార్నింగ్, వెల్కమ్. కాదు పాప, శివన్నని పిలుస్తా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ప్లీజ్. శివన్నతో నీకున్న ప్రాబ్లం ఏంటి? సిగ్గు సిగ్గు సిగ్గు. ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడుతుంది? ఎవరు సిగ్గుపడతాయి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో తేడాగా ఉందేంటి? ఏం జరుగుతుంది చెప్పు. ఏం వినపడుతుంది? ఏంటి ఆయన మాట్లాడినట్టు వినిపిస్తుంది నీ కొంపదీసి? ఏంటి ఆయన మాట్లాడినట్టు వినిపిస్తుంది నీ కొంపదీసి? నాకే వినిపించలేదు. Baby, he loves you, he loves you, he loves you so much. అరే నాన్న చెప్పురా, ఏం జరిగింది? Hello guys, welcome back to Never Ending Tales. I'm going to have a beautiful day. Of course, title feature ఉంటారు and be with Chanda Mama అని. సో నేను రెడీ అయిపోతున్నా. తను పక్క రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు మేడం. సో నేను రెడీ అయ్యి తనతో కలిసి అప్పుడు చాలా బోల్డ్ అని ముచ్చట్లు పెట్టుకుందాము. See you. ఎవరు వచ్చారు? Big celebrities came. Hi, good morning, welcome. Kuchu. Tisiku. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పిల్లలు ఎక్కువ ఫోన్ చేసి పర్లేదు కదా బాబా, గుడ్ బాయ్. నీ ఫ్రెండే కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా లిటిల్ హార్ట్స్ తింటుంది. ఇంటి దగ్గర ఇచ్చింది బిస్కెట్. మళ్ళీ మీ దగ్గర నుంచి ఇంకో ప్యాకెట్ లాగాలి. తర్వాత అయిపోదు. ఒక్కటి కదా, ఒకటి చెప్తే నువ్వు ఇవ్వకపోతే కడుపు నొప్పి వస్తుంది. నేను దిష్టి పెడుతున్నా. లేదు, అది ఇవ్వనే కాదు. నేనైనా ఎవరైనా అడిగినా మనం ఒకటి ఇచ్చేయాలి, ఓకేనా? అర్థమైంది? అప్పుడు మనకు దిష్టి తగలదు, లేకపోతే కడుపు నొప్పి అవుతుంది. ఒకటి ఇచ్చేసే, ఒకటి సింగల్. గుడ్ కాదు కదా, షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. ఇట్లా దాని తమ్మి నువ్వే రెడీ అవుతావా ఫస్ట్? చెప్పు. నేనంట రెడీ అవుతుందంట. సేమ్ వేసుకోవాలి కదా. గుడ్ బాయ్ గోస్ టు హెవెన్, బ్యాడ్ బాయ్ గోస్ టు పాడుతుందా? పాడు. నాదే అదే మొత్తం పాడుతుంది ఈ పాట. అమ్మ బాబాయ్. ఎందుకు శివన్ లేడు కదా, సిగ్గు కూడా సిగ్గు పడిపిస్తున్నారు. పరిశీవం అట్లుంటది మనతోని. ఇంకేంటక్క విషయాలు? ఫైనలీ ఒక రోజు జనరల్ గా మనకి చేసి మా పాప కూడా మార్నింగ్ 5 o'clock 4 o'clock ఆల్మోస్ట్ లేచి 4:30 అమ్మ బాబాయ్. దానిలో కొంచెం అటు ఇటు దొరలేదు కానీ బాబు స్లీపింగ్ కూడా ఆన్, స్లీపింగ్ కూడా ఆఫ్. నిన్ను తినేస్తా ఒక రోజు నిజంగా. నా చెవు తినేస్తావా? ఎందుకు? ఫాస్టింగ్ అయిపోయింది కదా, తినుకుంటూ కూర్చోండి ఇద్దరు. నేను ఒక చున్నీ వేసుకొని ఇది మమ్మీ అంట, నేను బేబీ అంట. నువ్వు మమ్మీయా? మనం ఒకసారి ఒక రోజు ఆడుకున్నాం. నువ్వు మమ్మీ, నేను నీ పాపని.
అది తిని బేబీ ఇది తిని బేబీ అని ఇంకా వెనకాల పడుతుంది. మమ్మీ మనకు వినవా బేబీ ఆ చున్నీ ఒక జారిపోతుంది దాన్ని వేసుకుంటా ఉంటుంది అస్తమానం. అదే కదా దాని పన్ను. మమ్మీ అంటే చున్నీ, మమ్మీ అంటే చున్నీ. కాదు దాన్ని నేను ఈ బ్లౌజ్ వేసుకుంటా, నువ్వు నా బ్లౌజ్ వేసుకుంటావా? ఊరుకో ఎద్దులో ఉన్నావు. నాకు సరిపోతుంది. ఇద్దరికి సేమ్ పెద్ద తేడా ఏం లేదు సరిపోతుంది. ఓకే నాది సరిపోదా? సరిపోతుంది. నువ్వు నిలిచిపోతావు కొంచెం. బిస్కెట్ ఇవ్వదు ఈరోజు, అసలు ఇవ్వదు. చిప్స్ షేర్ చేస్తావు, బిస్కెట్ షేర్ చేయడానికి ఏమైంది? బిస్కెట్ షేర్ చేయాలి. ఒకసారి బయట పైన చూడు. ఇది తీయాలంట 3. ఉల్టా వేసారు కదా వీళ్ళు. కరెక్ట్ ఉందా 3? తప్పు ఉంది కదా. ఇట్ సైడ్ పడిపోతావు. ఆగు తిప్పుతా 3ని. తిప్పొద్దా? ఏమైంది? బిస్కెట్ తింటుంది మమ్మీ. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏంటి మమ్మీ నువ్వు? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. దొంగ చూసేసావు, దొంగని. దొంగ మమ్మీ. మీరు ఆడుకుంటున్నారు కదా పాప మమ్మీ ఎడుతులేమో కొంచెం బిస్కెట్ తిందాము అంటే ఎర్లీ మార్నింగ్ లేచి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎక్కడికి? ఓ పాప ఎక్కడికి? ఏమైంది నీకు? ఏమైంది? అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏమైంది నీకు చెప్పు. తీయా? ఇది తీయాలా? కీవు అంట. ఇంకో చాక్లెట్ బిస్కెట్. ఫస్ట్ రెడీ అక్క రెడీ ఉందా? రెడీ అవుతాం మనం, పద. ఇంకో 2 వస్తున్నాయి ప్యాకెట్లు. ఇట్లా ఇస్తుందంట మమ్మీ. దా కన్నమ్మ కదా దావే. ఏ గుడ్డు కాదు కదా నువ్వు. ఇంకోటి కొత్తది తీసుకొస్తాం పద. నీకు 2 తీసుకొస్తాను ఓకేనా. చిప్సే తీసుకొస్తా. లేసు రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మమ్మీని తప్పని తోసేసి నా దగ్గరకు వచ్చేసింది. ఏమైంది నీకు చెప్పు నాన్న, ఏమైంది? ఇట్రా. నీకు లేస్ తెప్పించాలి కదా నాన్న. తగులుతుంది రాళ్ళు. ఇట్రా నా క్యూటీ కాల్. ఏమైంది చెప్పు. నిద్ర వస్తుందా నీకు? ఏం జరుగుతుంది? కాదు వెళ్ళిపోదాం మేడం, రెడీ అవుదాం. సారీ మా మేడం తిట్టుకుంటారు మళ్ళీ తర్వాత. ఇద్దరు మోడల్స్ ఏంటి ఇట్లా తయారయ్యారు? ఏంట్రా మీరు పొద్దున్నే గో అంట. సరే అండి వెళ్ళి రెడీ అయ్యండి, ఇద్దరు వెళ్ళండి. సరే ఏదో ఒకటి నాకు రెడీ అవడం కావాలి. గో. 1 hour later. మీరు ముందు నిల్చోవాలి. పాప గోడ మీద నిలబడేసి మిమ్మల్ని హోల్డ్ చేస్తారు. మీరు ఈ పొజిషన్ లో నిలబడతారు. పాప బ్యాక్ నుంచి పట్టుకుంటాం. దాన్ని వెనక్కి వెళ్ళు. ఫస్ట్ హైడ్ అవ్వు, మళ్ళీ వచ్చేసాయి. దాచుకో. మమ్మీ ఎలా చేస్తుంది అలానే చేయి. వెనక్కు వచ్చేసాయి. కొంచెం క్లోజ్ రావాలి. మళ్ళీ ఎవరు ఫస్ట్ చూద్దాం. రెడీ ఉన్నావు కదా? మళ్ళీ క్లోజ్ రావాలి. ఇక్కడికి రావాలి. షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ గా. చీక్ దగ్గర. ఫస్ట్ ఇట్లా ఉండు అక్కకి, తర్వాత ఇలా ఉండు. ఎలా ఉన్నా నేను?
ఒకటి చెప్పండి, నా మీద చాడీలు చెప్పండి. లేదు మమ్మీ ఎందుకు చాడీలు? మమ్మీ గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్ మమ్మీ గుడ్ గర్ల్. ఎగ్గగల నేను గుడ్గల. నువ్వు అమ్మ బాబు గర్ల్ అండి. నువ్వు ఎగ్గగలే అక్క. అంటే ఎగ్గగలేనా? గుడ్గా లేరా ఇక్కడ ఎవరు? రెడీ రెడీ అంట రెడీ. ప్రియాంక గుడ్. నేను మమ్మీ వెరీ గుడ్. ఎగ్గు నేను. మమ్మీ వెరీ వెరీ గుడ్. మమ్మీ వెరీ వెరీ గుడ్. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. నైస్ నైస్. కిస్సే కిస్సే కిస్సే. ఇలా చెప్పు అక్క. కిసి పెట్టు. వెరీ నైస్ క్యూట్. ఎండ్ వచ్చేసింది. మా షూట్ మధ్యలో ఎండ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం టైరింగ్ గా ఉంది. ఇక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ వచ్చింది మదర్స్ డే అనుకుంటా. ఇప్పుడు ఏంటి ఉద్దేశం? అక్కని మదర్ అని చెప్పాలనా? హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నామా? స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుందాం పద. నాకు ఇట్లా ఇట్లలో లేదు చేయాలి. ఈ సారీతో వెళ్ళిపోదామా స్విమ్మింగ్ పూల్? ఓకేనా? మామూలు డ్రెస్ మామూలు డ్రెస్ మామూలు డ్రెస్ చిన్న ప్లే చేస్తాం. అది బెస్ట్. వీళ్ళిద్దరు నీళ్ళ కూర్చోబెడితే అంటే ఓకే. అప్పుడు మనం వద్దనే మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ తల్లి. కాలు పెట్టిందిరా, ముద్దు పెట్టిందిరా. కదలకు అక్కేసాకు చూడు. అట్లానే పెడతాను. అట్లానే పెట్టు. ఇటు చూడు నా వైపు. అక్క వైపు చూడు. నా వైపు చూడు. అక్క వైపు చూస్తే అర్థమవుతుంది. అట్లా ఈ ఒక్క షార్ట్ చూసి దాన్ని మేకప్ వేసుకుంటాను అనుకోవద్దు. ఓన్లీ లిప్స్టిక్ ఏం దాన్ని మేకప్ వేసుకోలేదు. ఇదంతా న్యాచురల్ అందం. నేను చాలా సార్లు చెప్పాలనుకున్నా ఒక్క విషయానికి. దానికి ఇష్టమే లిప్స్టిక్. అట్లీస్ట్ దాన్ని కన్విన్స్ చేయడానికో లేకపోతే ఏదో చేయడానికి కొంచెం మంచి లిప్స్టిక్ వేస్తాము. అయినా ఎందుకంత మేకప్ వేస్తున్నారు? థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. కానీ మదర్ గా మేకప్ చాలా ఉంటుంది కాబట్టి మేకప్ చూసాను కాబట్టి చెప్తున్నాను. దెర్ ఇస్ నో మేకప్ అట్ ఆల్. ఇట్ ఇస్ ఆల్ ఒరిజినల్ అందం. లిప్స్టిక్ రెడీ. ఇందాక ఎలా చేశారు? ఇందాక అలాగే ఇలా చేసావు కదా ఇందాక. సేమ్ సేమ్ యాస్టీజ్ మిద్దరు. ఓకే రెడీ. ఇప్పుడు వెళ్ళు స్లోగా. ఒకసారి ఎలా చెప్పు దాన్ని. స్లో స్లో. అక్కడ ఫేస్ చేయడం ఏం చేస్తున్నావు? చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు. కాదు పాప శివన్నని పిలుస్తా ప్లీజ్ ప్లీజ్. శివన్నతో నీకున్న ప్రాబ్లం ఏంటి? సిగ్గు సిగ్గు సిగ్గు. ఇందాక అడిగావు కదే సిగ్గు అంటే ఇందాక చెప్పావు కదా రావాలి అని. నీకు కావాలా వద్దా? వద్దు. ఎందుకు వద్దు? ఊరికే చెప్పా. ఊరికే చెప్పా అంటే కాదు. కానీ నువ్వు ఊరికే చెప్పినా నేను నిజంగా నమ్మి పిలిచేశాను శివన్నని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకు అంటే నువ్వు చెప్పావు కదా, నాకేం తెలుసు
తెలుసు ఊరికే చెప్పావని చూడాలనుకుంటున్నావని పిలిచేసింది అక్క అంతే. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మన అందరూ ఉన్నాడు కార్లో అన్నయ్య. రావాలా వద్దా? రమ్మనాలా వద్దా ఇప్పుడు మరి అయితే? రావాలి అనుకుంటున్నావా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఎందుకు వద్దు నీకు శివ చెప్పు. సిగ్గా భయమా? సిగ్గు. ఎందుకే సిగ్గు? సిగ్గు. అసలు సిగ్గు అంటే ఏంటి? సిగ్గు సిగ్గంటే అదా అదా సిగ్గు. అరే నీకు తెలుసారా సిగ్గంటే అది? ఇది నేను చూడలే. ఏం శివ్ ఇది? సిగ్గు 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 సిగ్గు. ఓరేమో సిగ్గు ఇట్రావే. సిగ్గిస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గిస్తుంది నీ మాటింటే. ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడుతుంది? ఎవరు సిగ్గుపడతాయి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో తేడాగా ఉందంటే ఏం జరుగుతుంది చెప్పు. ఏం వినపడుతుంది? ఏంటి ఆయన మాట్లాడినట్టు వినిపిస్తున్నాడు నీ కొంప తీసి? ఏంటి ఆయన మాట్లాడినట్టు వినిపిస్తున్నాడు నీ కొంప తీసి? నాకే వినిపించలేదు. Baby, he loves you, he loves you, he loves you so much. అరే నాన్న చెప్పురా ఏం జరిగింది? చెప్పు, నీకు వినిపిస్తుందా శివ మాటలు? మరి ఏం వినిపిస్తుంది నీకు? ఏదో ఒకటి వినిపిస్తుంది. ఏదో ఒకటి వినిపిస్తుంది అంట. ఏదో ఒకటి దాచిపెట్టావు గుండెల్లో. చెప్పు. గుండె చూపిస్తుంది చూడు. గుండె చూపిస్తుంది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఏం దాయలేదా? ఏం దాయలేదు. మా బేబీ ఆ శివే ఏదో ఒకటి చేశాడు కదా. అవును బాబు. ఇప్పుడు నాయనా నీకు శివ నీకు పవన్ అనే వస్తాడు ఇప్పుడు. వస్తాడు. ఏం చేసావు అమ్మాయిని? లెట్స్ గో. ఏసీ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కన్నమ్మా. చాలా కోఆపరేట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోఆపరేట్ కాదు, మొత్తం కార్పొరేట్ ఆఫీస్ పెట్టేసింది మా హార్ట్స్ లో, అందరి హార్ట్స్ లో. అందరూ ప్లీజ్ ఒక్కసారి అందరూ దిష్టి తీయండి అక్కడ నుంచే, ఫోన్ వెనకాల నుంచే. నేను తీసేస్తా. ఇద్దరు తీసేయండి ప్లీజ్. అబ్బా ఇద్దరికి వచ్చేసిందా? సౌండ్ వచ్చింది చూడు. ఎంజాయ్ చేసావా? ఎంత? చాలా. గైస్ దిస్ వాస్ అవర్ డే అవుట్ విత్ చందమామ అన్నమాట. తనతో నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ అగైన్. పవన్ అన్న మీరైతే నిజంగానే ఎస్కేప్ అయిపోయారు, శివు అండ్ పవన్ అన్న ఇద్దరు. కానీ చాలా హలో, ఇప్పుడు శివ్ నీకు చెప్పాలనుకుంటుంది, నువ్వు రాలేదు, నిన్ను మిస్ అయింది, సిగ్గుపడుతుంది. చెప్పండి. హలో. So we enjoyed the day. Thank you so much for giving me this time. I loved షూటింగ్ విత్ హర్. జనరల్ గా నేను ఎండల్లో షూటింగ్ చేయను, కానీ తనని చూసి నాకు ఎనర్జీ వచ్చింది. ఇద్దరిని చూసి మాకు కూడా ఎనర్జీ వచ్చింది. పాపం ఒకరికొకరు ఎనర్జీ లేకపోయినా ఇద్దరికి ఎండ్ అంటే ఇది, కానీ పాపం వచ్చి షూటింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. చందమామ డిజైనర్ స్టూడియో నుంచి ప్లీజ్ ఆర్డర్ పెట్టుకోండి, బికాస్ దే హ్యావ్ ది యూనికెస్ట్ డిజైన్స్. అండ్ చూస్తున్నారు కదా, they'll make your beautiful days more beautiful andi. So you can go and order from them right now, and Instagram ID kuda undi valli Chandamama Designer Studio. Alane Anjali Tota garni kuda meer messages pettukovachu. She'll handle all your issues. naina nenu shivrale ani
ఫైనలీ వి హ్యాడ్ అ నైస్ డే అండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ అండ్ ఫాలో us ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇట్లానే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూనండి. బాయ్. ప్రస్తుతానికైతే శివుని చూసి మళ్ళీ సిగ్గు శివ్ వచ్చేది. శివ్ వీడియో కాల్ శివ్ ఉన్నాడు. చందమామ కిచెన్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతానికి మా చందమామ బ్యాక్ షాట్ ఎందుకు అంటే తను వంట చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి. గ్యాస్ దగ్గర పొయ్యి దగ్గర అసలు ఎట్లాంటి ప్రాబ్లం వద్దు అని మాట్లాడలేదు. స్టిక్ తో కొడుతుంది నన్ను ఎందుకు. అదే కొట్టు కొట్టు కొట్టు. అక్కడ క్యాండీస్ ఉన్నాయి, కిచెన్ అయిపోయింది. షీఈస్ ఎంజాయింగ్ అట్ ద లొకేషన్. వావ్, ఏంటిది? ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్ ఇష్టం నీకు? లాలీపాప్. లాలీపాప్.